ఆశ్చర్యకారాలతో మనకు కావలసిన ప్రతి దాన్ని నేర్పుతూ ఆయన ఇస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. మనం చూద్దాం ఇక్కడ లూకాసు వార్త 8వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 3 వచనాలు చూద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన మరి అనబడిన మరియయు, హెరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజు భార్యగు యోహన్నానియు సూసన్నాయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యని అంగీకరించిన స్త్రీ ఈ యొక్క సూసన్న. దేవునికి స్తోత్రం. ఆయన వలన అద్భుతాలు ఎన్నో జరిగే టైంలో ఈ సూసన్న యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనను వెంబడించింది. తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా నా జీవితానికి ఒక ఆధారం అనుకొని తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి అప్పగించింది. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితముగా తను సంతోషించి ఇతరులకు ఆదర్శంగా నిలబడే స్త్రీగా ఈ యొక్క సూసన్న దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క పరిచర్యలో నిలబడింది. ఈమె చాలా పీడింపబడింది. భయంకరమైన పరిస్థితుల్లో తన జీవితాన్ని గడిపింది. భయంకరమైన పరిస్థితులు తన జీవితాన్ని ఎంతగానో చిన్నాభిన్నం చేశాయి. కానీ ఎప్పుడైతే తన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఆత్మరక్షణ కొరకు క్రీస్తు ప్రభువుని అంగీకరించిందో, క్రీస్తు కొరకు తన జీవితాన్ని అప్పగించుకుందో, క్రీస్తు తన సామర్థ్యంలో తన జీవితాన్ని సాఫల్యం చేసుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మీయ సమాధానము కలిగి ఉన్న స్త్రీ ఈ యొక్క సూసన్న. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మింది. దేవునికి స్తోత్రం. నమ్మడం అంటే ఏంటి? మతం మారడమా? దేవునికి మహిమ కలుగును గాక. బతుకు మార్చుకోవడమా? లేకపోతే హల్లెలూయా గయ్యాలి జీవితంలో నుంచి మంచి జీవితంలోనికి రావడమా? ఏంటి మారడం అంటే? హృదయాన్ని మార్చుకోవడం, మారు మనసు పొందడం, దేవుని దగ్గర వారి యొక్క జీవితాలు అప్పగించుకోవడం, దేవునికి వాళ్ళని వాళ్ళు సమర్పించుకోవడం, దేవుని దగ్గర వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగపూరితమైన క్రియలు చేస్తూ దేవుడి కొరకు వారి జీవితాలు అప్పగించుకొని సంఘం కొరకు, సావాసం కొరకు, విశ్వాసుల కొరకు తమ జీవితాలని కట్టుకోవడానికి సూసన్న ఎంతగానో ప్రయత్నించిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఈమె దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ సమాధానం కలిగిన స్త్రీ ఈ సూసన్న ఎన్నో విషయాలు జరుగుతూ అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో అక్కడ జరుగుతున్న ప్రతి కార్యాన్ని తన కళ్ళతో విశ్వసించి నమ్మి దేవుడి వైపు పరిగెత్తిన స్త్రీ సూసన్న. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పగా అద్భుతకర ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని రంగాల్లోని బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత దయచేయండి. యేసు నామములో బిడ్డలన్నీ అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.